ఉన్నారని నేను నమ్మి ప్రభువుని కనపరుస్తున్నాను. పిల్లరా, ఎంత దినాలు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ దేవుడు తన మహాకృప చేత మనందరినీ కాపాడి ఆరోగ్యము, దీర్ఘాయుష్యు, బలము, శక్తి, ధైర్యం ప్రభు ఇచ్చి మనం నడిపిస్తున్న దాన్ని బట్టి దేవుని మనం ఎంతో స్తుతించబద్ధులమై ఉన్నాం. ప్రైజ్ గాడ్. లెట్స్ ఎంటర్ ఇంటు ద మెసేజ్. కొన్ని ఫ్యూ మినిట్స్ షార్ట్ మెసేజ్, ఒక చిన్న సందేశం మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. పిల్లరా, నిర్గమాకాండం, ఎక్సడస్ చాప్టర్ 20, నిర్గమాకాండం 20వ అధ్యాయము 5వ వచనం చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం. ఎక్సడస్ చాప్టర్ 20 verse 5. యాలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి 1000 తరముల వరకు కరుణించువాడనే ఉన్నాను. పిల్లరా, ఇక్కడ చాలా దినాలు బట్టి దేవుని యొక్క ద నేమ్స్ ఆఫ్ ద లార్డ్ షోస్ హిస్ క్యారెక్టర్. ప్రతి పేరు, ఆయన సుగుణాన్ని సూచిస్తూ చూపిస్తూ ఉంది. ఈ రాత్రి దేవుని యొక్క మరొక పేరు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే రోషం కలిగిన దేవుడు, జలస్ గాడ్, రోషము కలిగిన దేవుడు. పిల్లరా, దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది, దేవుడు రోషం కలిగిన దేవుడు. రోషం అనే మాట మనం చూస్తే డివైన్ యాంగర్, ఆత్మ సంబంధమైన కోపం, శరీర సంబంధమైన కోపం కాదు. డివైన్ యాంగర్, రోషం కలిగిన దేవుడు. పిల్లలు, ఒక పక్క రోషం కలిగిన దేవుడు, మరొక పక్క మత్తయి సువార్త చాప్టర్ 11, Matthew chapter 11 29, Bible says, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను. ఒక పక్క సాత్వికుడు, దీన మనసు గలవాడు, మరొక పక్క రోషం కలిగిన దేవుడు, గాడ్ ఆఫ్ జెలస్. పిల్లరా, ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ గాడ్, వీఆర్ సర్వింగ్ మైటీ గాడ్. గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. పిల్లరా, దైవిక కోపము, డివైన్ యాంగర్ అంటారు. దేవుని వాక్యంలో మనం చూస్తే మరి ప్రభు అంటారు, నా మాట దహించు అగ్ని వంటిది. ద్వితీయోపదేశకాండం 4:24 చూడండి. ద్వితీయోపదేశకాండం 4:24, ఆయన దహించు అగ్ని వంటి వాడు. 4:24, ఏలయనగా నీ దేవుడని యెహోవా దహించు అగ్నియు రోషం గల దేవుడనై ఉన్నాడు. నీ దేవుడని యెహోవా దహించు అగ్ని, ఈజ్ కన్స్యూమింగ్ ఫైర్. రోషం కలిగిన దేవుడు, శాతకానివాడు కాదు, చూస్తూ ఊరుకునేవాడు కాదు. డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్, తక్కువగా అంచనా వేయొద్దు. డోంట్ ప్లే విత్ గాడ్, దేవునితో ఆటలాడద్దు, చులకన చెయ్యొద్దు. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. రోషం కలిగిన దేవుడు. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. పిల్లరా, ఈ రోషం అనేది, దేవుని యొక్క రోషము, ఇట్ ఇస్ వర్క్స్ అగెన్స్ట్ ద సిన్. పాపానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎంత చెప్పినా లోబడకపోతే, పిల్లరా, ఎంత బ్రతిమాలనా లోబడకపోతే ఆయన కోపం రగులుకుంటుంది, రోషం బయటకు వస్తుంది. పిల్లరా, జాతి ఉంటున్నారా? అది మొదటిది. రెండవది, పిల్లరా, దేవుని ప్రజల మీదకి శత్రువులు లేచి వచ్చినప్పుడు దేవుని రోషం, కోపం రగులుకుంటుంది. పిల్లరా, ఈ 2 కోణాల్లో, మొదటిది పాపం జరుగుతున్నప్పుడు, దేవునికి ఇష్టం కానిది కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ఆయన రోషం, ఆయన కోపం రగులుకుంటుంది. పిల్లరా, దేవుని వాక్యంలో మనం చూస్తే
మరి పాపం జరుగుతున్నప్పుడు ఆయన కోపం ఎలాగొచ్చిందో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుతున్నాను పిల్లరా. చూడండి మార్కు సువార్త 3:3 చూడండి. మార్కు సువార్త 3:3. యేసు ప్రభు వారికి కోపం వచ్చింది ఒక దగ్గర. ఎందుకు వచ్చింది ఆయన కోపం? మార్కు సువార్త 3:3 చూడండి. ఆయన నీవు లేచి మధ్యన నిలువమని ఓచి చేయగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా? మార్కు 3:5 చదవండి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో. మార్క్ చాప్టర్ 3:5. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయజూసి నీ చెయ్యి చాపమని మనుషునితో చెప్పాను. పిల్లరా, ఇక్కడ ఒక మరి పక్షవాయువు గలవాడిని యేసుప్రభు వారి దగ్గర తీసుకొచ్చారు. ఓచ చేయగలవాడిని తీసుకొచ్చారు. వారందరూ సమాజ మందిరంలో ఆయన మీద నేరం మోపాలని, పాపం ఆయన ఏదో నేరం మోపాలని, మరి విశ్రాంతి దినం మనం స్వస్థపరచునేమో అని మరి నేరం మోపాలని కనిపెడుతున్నారంట. పిల్లరా, ఒక విశ్రాంతి దినాన్న, ప్రభును ఆరాధించే దినాన్న వారు ఒక పక్షవాయువు గలవాడిని తీసుకొచ్చి, ప్రభా వీడిని స్వస్థపరుస్తావా, న్యాయమా కాదా, విశ్రాంతి దినం మనం స్వస్థపరచడం న్యాయమా ధర్మమా కాదా అని అడుగుతున్నారు. ఒకవేళ యేసుప్రభు వారు స్వస్థపరచడం న్యాయమే అంటే నువ్వు విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు అంటాను. నో విశ్రాంతి దినం స్వస్థపరచకూడదు అన్నాడానికి యేసుప్రభు వారు, మరి నువ్వు కనికరంగల దేవుడు అన్నావు, రోగులు స్వస్థపరచడానికి వచ్చానన్నావు, ఇలా మాట్లాడతాను అంటే పిల్లలు ఎంత తెలివితేటలండి, కుయుక్తులండి. తెలివితేటలు అనకూడదు, కుయుక్తి. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకుంటాడు. పిల్లలు ఇక్కడ ప్రభు ఏమన్నారు తెలుసా? వారు అడుగుతున్న ప్రశ్న చూసి పిల్లరా వారి హృదయ కాఠిన్యమునకు కోపం వచ్చేసింది ఆయనకి. ఏంటి ఎంత కుయుక్తిగా ప్రవర్తిస్తున్నారేంటి? వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో కలిగి చూశాడంట ఆయన. ఫిల్డ్ విత్ యాంగ్రీ, డివైన్ యాంగ్రీ. కోపంతో వాడిని కలిగి చూచి ఆ పక్షవాయువు గలవాడు నీ చేయి చాపరా బాబు అనేసరికి వాడు వెంటనే చేయి చాపాడట. అది బాగుపడ్డాడట. ప్రేరా, దేవుని చిత్తానికి విరోధంగా మనం ప్రవర్తిస్తే, హృదయం కఠినం చేసుకుంటే కోపం వస్తుంది ఆయనకి. రోషం రగులుకుంటుంది, కోపం రగులుకుంటుంది. హృదయ కాఠిన్యము ప్రేరా, నేరము మోపవలన తలంపు, లోబడే మనస్తత్వం కాదు అది. యారగంట్ మెంటాలిటీ, రెబెలియస్ మెంటాలిటీ, హార్ట్ హృదయాన్ని కఠినం చేసుకున్న పరిస్థితి. కోపం వచ్చింది ప్రభుకి, కోపం వచ్చింది. పాపం ఆయనకి ఇష్టం కానివి జరుగుతున్నప్పుడు పిల్లరా మరి దేవునికి కోపం వస్తుంది. పిల్లరా వింటున్నారా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని? మరొకసారి కోపం వచ్చింది ఆయనకి. యోహాను సువార్త 2:13. మరొక స్థలంలో సందర్భంలో ప్రభుకి కోపం వచ్చింది. ఆయన కోపం రేపుదామా? వద్దు. ఆయన కోపం రేపకూడదు. మనం యూదుల కుమారుని ముద్దు పెట్టుకున్నాడే లేని ఆయన కోపించిన మాట రాయబడింది. ఐ లవ్ హిమ్, దట్స్ ఇట్. డోంట్ ట్రై టు డిస్టర్బ్ హిమ్. ఆయన కోపం రేపడానికి మనం ప్రయత్నం చేయకూడదు. యోహాను సువార్త 2:13 చూడండి. యూదులు పస్కా పండుగను సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చుని చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలు ఎడ్లనన్ని దేవాలయములను తోలివేసి రోకలు మార్చువారు రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. చాలు ప్రియులారా, యేసుప్రభు వారు మరి మందిరంలోకి వెళ్ళారు. ఒకసారి దేవాలయంలోకి వెళ్ళారు. మందిరంలోకి వెళ్తే మందిరంలో ఏం జరుగుతుందట? ఎడ్లు గొర్రెలు పావురాలు అమ్ముతున్నారట అండి. అది సంత అనుకున్నారు వాళ్ళు. అది సంత అండి. బుధవారం సంతలాగా సోమవారం బుధవారం సంత జరుగుతున్న పల్లెటూరులోని అక్కడక్కడ ఎడ్లు గొర్రెలు పావురాలు అమ్మువారు రోకలు మార్చుకుంటున్నారట. రోకలు ఎక్స్చేంజ్, కరెన్సీ ఎక్స్చేంజ్ జరుగుతుంది.
వ్యాపారం జరుగుతుంటే పౌరులు అమ్మవారితో, ప్రభు వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు, తాళ్ళతో కొరడాలు చేసేటండి. కొరడాలు, తాళ్ళు, అక్కడ ఉన్న తాళ్ళు తీసుకుని కొరడాలు చేసి దొరుకున్నల్లా కొడుతుంటే పరుగు ఒక్కొక్కడు. ప్రభు అంటున్నారు, నా తండ్రిని వ్యాపారపుటిలుగా చేస్తారా? దేవాలయంలో, మందిరంలో వ్యాపారం జరగవచ్చా? నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని రాయబడింది. పిల్లరా, కోపం వచ్చేసింది ప్రభుకి. కొరడా తీశాడు. కోపం వస్తే కొరడా తీస్తాడు. పిల్లరా, నీ హృదయంలో వ్యాపారం. దేవాలయం అంటే మన హృదయం కదండి. ఇందులో వ్యాపారపు మనసు. పిల్లరా, ధనాపేక్ష, ఏదో సంపాదించాలని, దేవుడిచ్చిన దాంతో తృప్తి పడకుండా, సాటిస్ఫై విత్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ అన్ టు యూ మై బ్రదర్, మై సిస్టర్. దేవుడికి ఇచ్చిన దాంతో తృప్తి పడు. డోంట్ హరీ టు గెట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఏదో సంపాదించాలనుకుంటే వాటికి ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. సామెతల గ్రంథంలో ఉంటుంది, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. పక్షిరాజు రెక్కల వల్ల రెక్కలు చెదిరిపోతాయి. దేని మీద నువ్వు మనసు పెడతావో, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అది నీకు దూరం అవుతుంది. వద్దు, లవ్ గాడ్ ఓన్లీ. వ్యాపార మనసు వచ్చినప్పుడు ప్రభుకి కోపం వచ్చింది. పిల్లరా, కోపం వచ్చింది. పిల్లరా, కోపం వచ్చింది. ఇంకొక దగ్గర దేవుని కోపం వచ్చింది. పిల్లరా, చూడండి, రోషము గల దేవుడు అన్న చూసారా? పాపం విషయంలో రోషము. పాపం విషయంలో ఆయన పశ్చాత్తాపడడు. చెప్తాడు. లోబడకపోతే ఆయన కోపం రగులుకుంటుంది. పిల్లరా, కోపం రగులుకుంటుంది. ఇజ్రాయేలీలో మరి భయంకరంగా తిరుగుబాటు చేశారు. సంఖ్యాకాండంలోకి రండి, 11వ అధ్యాయం. ఇజ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుని కోపం రగులుకుంది. పిల్లరా, చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం. మీ బైబిల్స్ ఓపెన్ చేశారా? 11వ అధ్యాయము 18వ వచనం చదవండి. నీవు జనులను చూచిట్లను మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి. నంబర్స్ చాప్టర్ 11 verse 18. I'm reading. మీరు మాంసం తిందురు, యెహోవా వినునట్లు ఏడ్చారటండి. దేవునికి వినబడేటట్లుగా దే క్రైడ్. పిల్లరా, ఆ ఏడుపేదో పాపం గురించి, లేకపోతే మరి దేని గురించో, తప్పుల గురించి ఏడిస్తే బాగున్నాం. వారు ఏడ్చింది దేని కొరకట? యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం ఎవరు పెడతారు? Who will give us meat? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు కనుక. ఐగుప్తులో మాకు బ్రహ్మాండంగా మాంసం దొరికింది. ఐగుప్తులో మాకు మంచి ఆ నైల్ నదిలో చేపలు తింటిమి. ఐగుప్తులో మాకు అన్ని దొరికాయి. ఈ అరణ్యంలో మాకు మాంసం ఏడు పెడతాడు బాబు అని ఏడుపట్టాడు చిన్నపిల్లల్లాగా. మాంసం కొరకు ఏడ్చి దేవుడికి వినబడ్డట్టుగా ఏడ్చారట. దేవుని కోపం వచ్చేసింది. పిల్లల కోపం వచ్చి ఏం చేశాడండి? యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. ఒక్క దినము కాదు, 20 దినములు కాదు, ఒక నెల. ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, ఒక్క నెల వరకు. అనగా అది మీ నాసికారంధ్రముల నుండి వచ్చిన మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు. మీ నాసిక రంధ్రముల నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు ముక్కులోంచి వచ్చేస్తుంది బయటికి వచ్చే వరకు మీరు తింటారు. ఎలాగనగా మీరు మీ మధ్యలో యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి దేవునికి కోపం పుట్టించారు. ఏమండి, మాంసం కావాలంటే ఇవ్వడండి. మన దేవుడు హృదయవాంఛలు తీర్చే దేవుడు కాదు. ఏది అడిగితే ఇస్తాడన్నాడు కదా. ఇది ఏడవటం ఎందుకండి, సనగటం ఎందుకండి? పిల్లరా, ఎంత తక్కువగా దేవుడిని ఎంత బాధ పెట్టారు, ఎంత గాయ పెట్టారు. అప్పుడు దేవుడు 23వ వచనంలో మోషేతో ప్రభు కోపం వచ్చి, ప్రభు రోషంగా దేవుడేమో ఆయన ఏమన్నాడు తెలుసండి? అందుకు యెహోవా
యెహోవా బాహుబలము తక్కువైనదా? యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. మోషేతో ప్రభు అంటున్నారు, మోషే వాట్ ఈస్ దిస్? ఏంటి ప్రజలు ఎలా తయారయ్యారు? నా బాహుబలము తక్కువైనదో కాదో నువ్వు ఇప్పుడు చూస్తావు, యూ విల్ సీ, నువ్వు చూస్తావు అని దేవుడు ఏం చేశాడు చూడండి. 31వ వచనం. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేలు రప్పించి, దేవునికి రోషం వచ్చేసిందండి, కోపం రేగిందండి. ఒక గాలి దేవుడు పంపించాడట, అదట ఆ బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాదము చుట్టూ ఈ పక్క ఆ పక్క దిన ప్రయాణం అంత దూరం వరకు 2 మూరల ఎత్తున పడవేసిందంటండి. భయంకరంగా తిన్నారట పిల్లరా. మరి తినిన తర్వాత దేవుని కోపం వచ్చేసింది వారి మీద. 33 వచ్చిన ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందులో ఉండగానే, అది నమలక ముందే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. పిల్లరా, యెహోవా తెగులు చేత వారిని బహుగా మాంసాపేక్ష కలిగిన వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హతావా అని పేరు పెట్టిరి. కిబ్రోతు హతావా అంటే దురాశ, అపేక్ష, మాంసాపేక్ష, ధనాపేక్ష, శరీరాశ, ఇవన్నీ పెచ్చిమీరిపోతే, హెచ్చుగా ఉంటే, లిమిట్ దాటిపోతే దేవుని రోషం రగులుకుంటుంది, దేవుని కోపం రగులుకుంటుంది. నీ దేవుడిని యెహోవా రోషం కలిగిన దేవుడు. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఏమంటం లేదు కదా, చూస్తూ ఊరుకుంటున్నాడు కదా. నేను నీలాటండి అనుకుంటున్నావా? కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. 11-12 వచనాలు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. భయభక్తులు కలిగి దేవుని సేవించండి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కోపం రగులుకుంటుంది, జాగ్రత్త. కోపం రేపొద్దు. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించు. కుమారుని ముద్దు పెట్టుకోండి, ప్రేమించండి, లేకపోతే కోపిస్తాడు. ఆయన కోపం రేపొద్దు. ఎంత రోషం కలిగిన దేవుడు. 50వ కీర్తన 16వ వచనం నుండి కొన్ని మాటలు చూడండి. Psalms 50 verse 16 to some verses I am reading. భక్తిహీనులతో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించిదవేమి? నా నిబంధన నీ నోట ఎందుకు వసిస్తున్నావు? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. అన్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలు నీ వెనుక త్రోసివేసేదవు. సేవకులో దైవజనంలో దిద్దుబాటు చేస్తే, గద్దిస్తే నీకు అది ఇష్టం ఉండదు కదా. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటను వెనుకకు త్రోసివేసేదవు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించేదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. సాంగత్యం అంతా వ్యభిచారులతో, వేశ్యలతో, అపవిత్రులతో, రక్షణ లేనితో. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. మాటికి నోరు తెరుస్తున్నావు. కీడు చేయవలనని నాలుక కపటము కల్పించుచున్నది. కపటం కల్పిస్తా ఉంది. నీవు కూర్చుండి సహోదరుల మీద కొండములు చెప్పుచున్నావు. నీ సహోదరుల మీద కొండములు చెప్తున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను. ఈ మాట చూసారు, చాలా జాగ్రత్తగా వినండి. 21వ వచనం వెరీ ఇంపార్టెంట్. ఇట్టి పనులు అన్ని నువ్వు చేసినా నేను మౌనంగా ఉన్నాను. అందుకు నేను మౌనంగా ఉన్నానని, నేను నీ వంటి వాడనని నువ్వు అనుకున్నావు. దేవుడు మౌనంగా ఉన్నాడే. నేనేం చేసినా దేవుడు స్పందించట్లేదే. నేను ఏం చేసి నచ్చినట్టు ప్రవర్తించిన ఆయన పట్టించుకోవట్లేదే అనుకుంటే ఆయన నీలటుడు అనుకున్నావా? అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి, నువ్వు చేసినవన్నీ నీ కన్నుల ఎదుట ఉంచి నిన్ను గద్దిస్తాడు దేవుడు. ఓకే, ఇంకా దేవుని మరచువారులారా, అక్కడతో వదిలేడు. దేవుని మరచువారులారా, ఆలోచించండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. తప్పించేవాడు ఎవడు ఉండడు. చీల్చివేస్తాడు. జాగ్రత్త. తప్పించేవాడు ఎవడు ఉండడు. నేను తప్పించేవాడు ఎవడు ఉండడు. ఎవడు రాడు. రోషము గల దేవుని చేతుల్లో పడటం బహు భయంకరము. ఈ రాత్రి ఆయన కోపం ఎప్పుడు వస్తుందంటే, మనం ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, ఆయనకి ఇష్టం కాని చేసినప్పుడు, పాపం చేసినప్పుడు
పాపాన్ని విడిచిపెట్టకుండా మాట మాటికి చేసినప్పుడు ఆయన రోషం రగులుకుంటుంది, ఆయన కోపం రగులుకుంటుంది. ఈ దేవుడిని యెహోవా రోషం కలిగిన దేవుడు. ఈజ్ నాట్ ఎ ఆర్డినరీ గాడ్. ఆయన పరిశుద్ధుడు. సరే, సెకండ్ పాయింట్లోకి వస్తున్నాను. రెండవది, తన ప్రజల మీద శత్రువులు లేస్తే ఆయన రోషం కోపం రగులుకుంటుంది. హల్లెలూయా. నీకు విరోధంగా ఎవరైనా నిలబడితే ఆయన కోపం రగులుతుంది. చూడండి, జకర్యా గ్రంథం 2:8 జకర్యా గ్రంథం 2:8 చూడండి. 2:8. మోయాబు వారు చేసిన నిందయు అమ్మోను వారు పలికిన దూషణ మాటలను 2:8 జకర్యా 2:8. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, జకర్యా 2:8. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్నదలిచిన. చాలండి, దేవుడు సెలవిచ్చింది ఏం సెలవిచ్చింది తెలుసా? మిమ్మును ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువానితో సమానము. ద్వితీయోపదేశకాండ 32:10 కూడా అదే చెప్పాడు. ద్వితీయోపదేశకాండ 32:10. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారులోను వారి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడాను. తన కనుపాప వలె వారిని కాపాడాను. దేవుడట తన కనుపాప, యాపిల్ ఆఫ్ ద ఐ. కనుపాప అంటే కంట్లో చూసారా, బ్లాక్గా చిన్న గుడ్లో ఉంటుంది, అది కనుపాప. యాపిల్ ఆఫ్ ద ఐ అంటారు దాన్ని. మిమ్మల్ని ముట్టువాడు నా కనుపాపను ముట్టువానితో ఏమండి, కనుపాప కంట్లో ఎవరైనా చేయడం ఊరుకుంటామండి? అసలు ఊరుకోం కదా. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఎవరైనా ముట్టుకుంటే, మీ మీద ఎవరైనా లేయిస్తే, ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే, మీతో ఎవరైనా యుద్ధం చేస్తే, నేను రోషం కలిగిన దేవుడు, నేను లేచి నేను యుద్ధం చేస్తాను మీ పక్షంగా అంటున్నాడు. ఆమేన్, ఆమేన్. పిల్లరా, అమాలేకీల గురించి ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మొదటి సామెల 15:3 మీరు అరణ్యంలో వస్తున్నప్పుడు అమాలేకీలు మీ మీద యుద్ధం చేశారు. అమాలేకీలు యుద్ధం చేశారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. వారి భూమి మీద వారి పేరు ఉండకుండా తుడిచిపెడతానన్నాడు. నిర్గమాకాండ 17:14. నిర్గమాకాండ 17:14 ప్రభు అంటున్నాడు, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీని వ్రాసి యెహోషువకు వినిపించు. అమాలేకీయులను భూమి మీద ఉండకుండా బొత్తిగా నేను తుడిచివేస్తాను. అమాలేకీయుల శత్రువులు. దేవుని ప్రజలు పిల్లల అరణ్యం ఎర్రసముద్రం దాటి అప్పుడే ఫ్రెష్గా వచ్చారండి. పాపం వాళ్ళకి యుద్ధం చేయడం కూడా తెలియదు. పిల్లరా, మరి ఎప్పుడు ఐగుప్తు దేశం విడిచి వెళ్ళలేదు, అంత కొత్తగా ఉంది, అన్ప్రిపేర్డ్గా ఉన్నారు. ఆ టైంలో యుద్ధానికి రేపారు, లేచారు అమాలేకులు. దేవుని ప్రజలు ఇబ్బంది పెడితే దేవుడు అన్నాడు, ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేస్తాను అమాలేకులు. నీకు వ్యతిరేకంగా లేస్తే దేవుడే యుద్ధం చేస్తాడు, దేవుడే కార్యం చేస్తాడు. పాపం డీల్ చేయడంలో ఆయన రోషం బయటకు వస్తుంది. నీ శత్రువులు నీకు విరోధంగా సాతాను నీ మీదకి లేచినప్పుడు, దురాత్మని ఇబ్బంది పెడుతున్నప్పుడు, చీకటి శక్తులు నేను బాధిస్తున్నప్పుడు, దేవుడే ఆయన లేచి నీ పక్షం యుద్ధం చేస్తాడు. ఆమేన్. బికాస్ నువ్వు విమోచించబడిన వ్యక్తివి, నువ్వు రక్షణ పొందిన వ్యక్తివి, నువ్వు దేవుని ఆత్మతో ముద్రించబడిన వ్యక్తివి, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తివి. నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. ఆయన రోషం కలిగిన దేవుడు. డివైన్ యాంగర్ అంట, డివైన్ యాంగర్, దైవిక కోపము. ఈ రాత్రి ఆయన మన దేవుని పేరు రోషం గల దేవుడు. రోషం గల దేవుడు నీ పక్షంగా నిలబడి ఉన్నాడు. గాడ్ ఆఫ్ జలస్ గాడ్ ఇస్ స్టాండింగ్ నీ పక్షంగా.
నీకు విరోధంగా నిలబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధంగా రూపొందించమని ఏ ఆయుధము వర్ధిల్లదని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన రోషం కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు. నీ పక్షంగా యుద్ధం చేస్తాడు, శత్రువులు మట్టు పెడతాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. రాత్రి రోషం కలిగిన దేవుణ్ణి మనం ఆహ్వానిద్దాం. రోషం కలిగిన దేవుణ్ణి కుమారుని ముద్దు పెట్టుకోరడి, లేని ఏళ్ళ ఆయన కోపించింది. కుమారుని ముద్దు పెట్టుకుందాం, యేసయ్యని ప్రేమిద్దాం. లవ్ గాడ్, లవ్ గాడ్. నేను రోషం కలిగిన దేవుడిని. ప్రియులారా, ఈ రాత్రి రోషం కలిగిన దేవుడిని మనం హత్తుకుందాం. రోషం కలిగిన దేవుడి పాదాలు పట్టుకుందాం, ఆయన్ని ఆరాధించేద్దాం, ఆయన ప్రేమిద్దాం. తలలు వంచడం మీకు నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎంత సాత్వికుడో అంత రోషం కలిగిన దేవుడు. దహించు అగ్ని, కన్స్యూమింగ్ ఫైర్. డోంట్ ప్లే విత్ గాడ్, డోంట్ ప్లే విత్ చర్చ్, డోంట్ ప్లే విత్ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులతో కానీ, సంఘంతో కానీ, దేవునితో కానీ, వాక్యంతో కానీ ఆటలు ఆడవద్దు. డోంట్ ప్లే. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. హృదయ కాఠిన్యములకు కోపపడ్డాడట. కఠినం చేసుకోవద్దు, సమర్పించుకో, తగ్గించుకో. రోషం కలిగిన దేవుడు ఆయన. దయించగ్ని. మరొక పక్క నీ పక్షంగా శత్రువులతో యుద్ధం చేసి మట్టు పెడతాడు ఆయన. నిన్ను ముట్టనివ్వడు ఆయన. ఏ దురాత్మ నిన్ను ముట్టనివ్వడు. ఇప్పుడు నేను పీడిస్తున్న దురాత్మని యేసు నామములో గద్దిస్తున్నాను. యేసు నామములో గద్దిస్తున్నాను. రిసీవ్. ఇప్పుడు దేవుని స్పర్శను పొందుకో. రిసీవ్ ద టచ్ ఆఫ్ గాడ్. గాడ్ ఈస్ స్టాండింగ్ బిసైడ్ ఆఫ్ యూ. నీ పక్కన ప్రభు నిలబడుతున్నాడు. నీ పక్కన ప్రభు నిలబడి దుష్టులను మట్టు పెడుతున్నాడు. శత్రువులు తరిమి వేస్తాడు. శత్రువుల్ని ఆకాశం క్రింద వారి పేరు లేకుండా తుడిచివేస్తాడు. రోషం కలిగిన దేవుడు. రాత్రి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు రోషం కలిగిన దేవుడు. భయపడద్దు, ధైర్యం తెచ్చుకో. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది వాక్యాన్ని విన్నారో ప్రభా, ఎంతమంది నేను వాక్యం అర్థం చేసుకున్నారు. లార్డ్, టచ్ దెమ్, బ్లెస్ దెమ్, ఓపెన్ దేర్ హార్ట్స్, ఓపెన్ దేర్ మైండ్స్, హీల్ యువర్ చిల్డ్రన్, బ్లెస్ యువర్ చిల్డ్రన్, గివ్ యువర్ గ్రేస్, గివ్ యువర్ గ్రేస్, గివ్ యువర్ గ్రేస్. నీ బిడ్డలు ఒకరు ఎవరైనా శత్రువులతో పోరాడుతున్నారేమో, దురాత్మల చేత పోరాడుతున్నారు, శ్రమ చేత, వ్యాధి చేత, అనారోగ్యం చేత పోరాడుతున్నారేమో. ఓ ఫైట్ బిహాఫ్ ఆఫ్ దెమ్. వారి పక్షంగా యుద్ధం చేయ ప్రభు, కార్యాలు జరిగించుతారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రిమెంబర్ యువర్ చిల్డ్రన్ లార్డ్, డోంట్ లీవ్ దెమ్ లార్డ్. మరొకసారి నీ కృపకు అప్పగిస్తూ, వీళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, వారి కన్నీరు నాట్యంగా మార్చి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయమని ఈ రాత్రి లైవ్లోకి రావడానికి ఎంతో కృపించావు. నీకు వందనాలు. బలపరిచి బళ్ళకి తీసుకుని యేసు నామములో. అంతేకాదు ప్రభు, రేపు ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. రేపు ప్రభు దినం అయినా, ప్రభు దినం ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తాం. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, ప్రాణములకు పీడన యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకు రోషం గల దేవుని యొక్క కృప, నెమ్మది, సమాధానం సమృద్ధిగా అనుగ్రహించబడుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు. ఈ రాత్రి లైవ్లోకి వచ్చినందుకు దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. రేపు ప్రియులారా, యాజ్ యూజువల్గా ప్రతి ఆదివారం సాయంకాలం 6 నుంచి 7 వరకు, 6 to 7 ప్రియులారా, మరి గాజువాక ఆరాధన అది లైవ్గా మీకు మరి డిస్ప్లే చేయబడుతుంది. రేపు సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల వరకు లైవ్లోకి రండి. శక్తివంతమైన సందేశం మీరు వింటారు. దేవుని సన్నిధి మీరు అనుభవిస్తారు. దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. గెట్ రెడీ ఫర్ టుమారో, లార్డ్స్ డే. ప్రభు దినం కొరకు మీరు సిద్ధపడండి. దేవుని కొరకు మీకు తోడే నడిపించును గాక. రేపు 6 నుంచి 7 వరకు ఆదివారం మాత్రమే. రెస్ట్ ఆఫ్ ద డే సోమవారం నుంచి సాటర్డే వరకు మరి 7:30 to 8:30 లైవ్లోకి వస్తాం.
ఈ విషయం గమనించండి. పిల్లలు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మా కోసం స్పెషల్గా నా కొరకు ప్రార్థన చేయండి. ప్రయాణాల కొరకు, దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు పిల్లరా మా కొరకు ప్రార్థన చేయాలని దేవుని సేవ కొరకు కోరుతున్నాం. మరి కోటవుట అనే ప్రాంతంలో మందిర నిర్మాణం జరుగుతుంది. ప్లీజ్ ప్రే ఫర్ ద చర్చ్ కన్స్ట్రక్షన్. మరి స్లాబ్ లెవెల్కి వచ్చేసింది పిల్లరా, స్లాబ్ వేయబడాలి. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని వీ నీడ్ యువర్ ప్రేయర్ సపోర్ట్. మీ ప్రార్థన సహకారం ఎంతో అవసరం. దయచేసి ప్రార్థన చేయండి. యేసయ్య మీకు దగ్గరగా ఉన్నారు. రోషం గల దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. భయపడద్దు, ప్రార్థన చేయండి. రేపు మళ్ళా కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడు నడిపించుకుందాం. ఆమేన్. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.